అలాగే కనబడుతూ ఉన్నాయి. ఇవాళ మళ్ళీ జమ్మి చెట్టు మీద ఆయుధాలను తలుచుకున్నటువంటి అవకాశం మనకి ఎందుకు వచ్చింది అనేదే ఇవాళ మనం వేసుకున్నటువంటి ఒక ప్రశ్నగా మనం అందరం కూడా వేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. చాలా పుస్తకాలు కూడా అక్కడ చూస్తూ ఉన్నాం. గతం ఉన్నది, వర్తమానం ఉన్నది, కానీ భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్నది. అది ఇలా భవిష్యత్తు కోసం మళ్ళీ మనం అందరం కూడా మన కళలకు బలాన్ని ఇవ్వాలన్నటువంటి సందర్భం మళ్ళీ మనకు ఉన్నది. ఎందుకంటే ఈ విషయాన్ని నేను ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, చాలామంది ఇక్కడ పెద్దలు కవులు చాలామంది చెప్పుకొచ్చారు. కేసీఆర్ చరిత్ర ఒక తెలంగాణ రాష్ట్రమే కాదు, కేసీఆర్ సాధించినటువంటి ఒక గొప్ప విజయము ఇంకొకటి ఉన్నది. చీమ చిటుక్కుమంటే ఎన్కౌంటర్ చేసే కాలంలో ఒక నిశ్శబ్దాన్ని ఛేదించినటువంటి వ్యక్తి కేసీఆర్. దయచేసి ఇది చాలా పెద్ద చరిత్ర. ఈ చరిత్ర కన్నా కూడా అది పెద్ద చరిత్రగా నేను భావించుకుంటా ఉంటున్నా. ఏ రాత్రి ఎవరిని ఎత్తుకపోతారో తెలియదు, ఏ శవం ఎక్కడ తేలుతుందో తెలియదు. అది అప్పుడే కదా మనము పుట్టుమచ్చల ఆనవాళ్ళు చూసి బిడ్డలను గుర్తుపట్టుకున్న దుఃఖాల మీద చాలామంది పాటలు వచ్చినాయి. దయచేసి గట్లాంటి కాలంలో ఒక బక్క పలసనోడు తెలంగాణ రాష్ట్రం గురించి ఆలోచించడం అనేది గొప్ప విజయంగా దయచేసి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. నేను చాలామంది అనుకుంటా ఉంటున్నారు, చాలామంది మాట్లాడుకుంటూ ఉన్నారు. సరే, ఎక్కువగా చాతగానోడైతే ఈర్ష్యపడతాడు, చేతులు లేనోడు చేతులు ఉన్నోడి గురించి ఆలోచిస్తాడు. దయచేసి నేను అదే భావించుకుంటా ఉంటా. కేసీఆర్ని గురించి చూసి రకరకాలుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, ఈర్ష్యపడే వాళ్ళు ఉన్నారు. పాట అనగానే రసమైన చూసి కూడా ఈర్ష్యపడే వాళ్ళు ఉన్నారు. ఎవరు ఎక్కువ మంది ఈర్ష్యపడితే నేను అంత సక్సెస్ సాధించిన వ్యక్తిగా నేను ఎప్పుడు కూడా మేము అనుకుంటా ఉంటాం. దయచేసి చాలామంది తెలియని విషయం ఉన్నది. ఇలా మా ఎంకన్న ఇక్కడ ఒక సాక్షిగా నిలబడ్డాడు. బహుశా మా జగదీష్ అన్న కూడా ఎర్రజెండలో నుంచి వచ్చినోడు, ఆయన కూడా కొంత అనుభవాలు ఉన్నాయి. ఇక్కడ దర్శన గారు చాలామంది ఉన్నారు ఎర్రజెండలు లోపల ఉన్నోళ్ళు. నేను ఒకటే చెప్తాను, నేను ఒక్కటి గుర్తు చేస్తా ఉన్నా. దయచేసి 2001 కన్నా ముందు 2000 తర్వాత జరిగినటువంటి కొన్ని ఇష్యూస్ మనము గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ చరిత్ర కూడా రాయాల్సినటువంటి అవసరం కూడా సందర్భం తప్పకుండా ఉన్నది. మా గౌరీ అన్నకు 2001కి ముందు నేను ఇవాళ చెప్పుకుంటా ఉన్నా, నేను కీర్తిశకం అని రాసుకుంటా. కానీ 2001 తర్వాత కేసీఆర్ సాధించినటువంటి రాష్ట్రం తర్వాత ఈనాటి పిల్లలు కేసీఆర్ శకం అని రాసుకొని ఇలా శకం అని రాసుకునే విధంగా ఒక చరిత్ర మనకు మిగిలిపోయినది. నేను ఎందుకు ఈ విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నా, ఇలా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు.